సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రాజటెక్ ఇన్ వైజాగ్. ఈ మొబైల్ కనిపిస్తుంది కదా, ఈ మొబైల్ అనేది అలా లోగో రీస్టార్ట్ అవుతూ ఉంటుంది. స్విచ్ ఆన్ చేసినా ఆన్ అవ్వట్లేదు, అలా లోగో అనేది రీస్టార్ట్ అవుతుంది. సో కస్టమర్ ఏం చేశాడంటే, కస్టమర్కి ఏమవుతుందంటే యాక్చువల్లీ ఛార్జింగ్ పెడితే మొబైల్ అనేది ఆన్ అవుతుంది అనమాట. వచ్చేసరికి ఇలా ఛార్జింగ్ కనెక్ట్ చేస్తే ఆన్ అవుతుంది. సో కస్టమర్ ఏదో సాఫ్ట్వేర్ ప్రాబ్లం అనుకొని సెట్టింగ్ మొత్తం రీసెట్ కొట్టేశారనమాట. రీసెట్ కొట్టగానే ఏమైందంటే డేటా మొత్తం పోయింది. సో వన్స్ ఇలా రీసెట్ కొట్టగానే డేటా మొత్తం పోయిన తర్వాత ఛార్జింగ్ అనేది తీస్తే ఇంకేమవుతుంది, డిస్ప్లే అనేది ఆఫ్ అయిపోయి ఇలా లోగో రీస్టార్ట్ వచ్చేస్తుంది అనమాట. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, రీసెట్ అదేదో బగ్స్ ఉన్నట్టు కాదండి, జస్ట్ దీని కంప్లైంట్ బ్యాటరీ కంప్లైంట్ అనమాట. ఈ బ్యాటరీ చేంజ్ చేసుకుంటే మనకి పవర్ అనేది సప్లై మదర్ బోర్డ్లోకి వెళ్ళట్లేదు, బ్యాటరీ నుంచి మనం డైరెక్ట్గా ప్లగ్ ఇన్ చేసుకున్న తర్వాత కనెక్ట్ అవుతుంది. అంటే బ్యాటరీ కనెక్షన్ ప్రాబ్లం అనమాట. సో బ్యాటరీ అనేది చేంజ్ చేసుకుంటే మళ్ళీ నార్మల్గా అయిపోతుంది. సో మీరు కంగారు పడి మొబైల్ రీసెట్ కొట్టేయడం కానీ, మొబైల్ని ఇంకేదో చేయడం కానీ చేయకండి. మీ దగ్గరలో ఉన్న మంచి టెక్నీషియన్ దగ్గర తీసుకెళ్ళండి, వాళ్ళు చెప్తారు సొల్యూషన్. సో మనమైతే సక్సెస్ఫుల్గా బ్యాటరీ అనేది రీప్లేస్ చేసాం. విత్ 6 months వారంటీతో బ్యాటరీ అనేది రీప్లేస్ చేసాం. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఇచ్చాం కస్టమర్కి. సో బ్యాటరీ రీప్లేస్ చేసిన తర్వాత వితౌట్ ఛార్జింగ్ కనెక్షన్ మొబైల్ అనేది ఆన్ అవుతుంది, అంత బాగానే ఉంది. అండ్ ఛార్జింగ్ కూడా బాగానే ఎక్కుతుంది, మీకు చూపిస్తాను. సో ఛార్జింగ్ కూడా బాగానే తీసుకుంటుంది. సో బ్యాటరీ కంప్లైంట్ ని బ్యాటరీ రీప్లేస్ చేయడం వల్ల మొబైల్ అనేది మళ్ళీ నార్మల్ కండిషన్కి అయితే వచ్చేసింది. సో మీకు కూడా ఇలాంటి బ్యాటరీ కంప్లైంట్స్ ఏమైనా వస్తే మీ ఓన్ ప్రయోగాలు ఏం చేయకుండా మీ దగ్గరలో ఉన్న టెక్నీషియన్ దగ్గర తీసుకెళ్ళి రిపేర్ చేయించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.